తులారాశివారి ఇంటిపై ఈ దేవుడి నీడ ఉంది. అక్టోబర్ 9న సాయంత్రం 5 గంటలకు ఇలా చెయ్యండి. జరిగే సంఘటనలు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. మీరు కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుత ఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు. కాబట్టి దేని గురించి కూడా మీరు ఎక్కువగా ప్రెషర్ పెట్టుకోకండి. ఏదైతే మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు. ఈ తులారాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పాలి. గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పవచ్చు. అంతా కూడా బాగుంటుంది. మీరు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు తప్పకుండా నెరవేరుతుందనే చెప్పవచ్చు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు. అంతా కూడా బాగుంటుంది. దేని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించకండి. ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది. మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు. అంతా కూడా బాగుంటుంది. ఈ తులారాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది కలిసి వస్తుందనే చెప్పవచ్చు. అసలు ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో, అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి, అసలు తులారాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో, వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు, అసలు మీకు ఏం జరగబోతుందో, ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది. అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. తులారాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. ఈ రాశి జాతకులకు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. వీరికి ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్నాయి అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా, అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలో ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలేవి కూడా అస్సలు ఉండవు. మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు. అంతా కూడా బాగుంటుంది. ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. అలానే ఇక ముందుగా వీరు కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఈ తులారాశి వారు ఎప్పుడు కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటాం అన్న తపనతో ఉంటారు. వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు. తులారాశికి చెందినవారు చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి చక్రంలో 7వది. తులారాశి వారు ఎప్పుడూ కూడా అలంకార ప్రియులని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. మీరు ఎప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు. ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు. వీరు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిల్చుని తమ అందచందాలు చూసుకుని మురిసిపోతూ ఉంటారు. తులారాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నేర్పురులు. వీరు మేధాలుగా గుర్తింపు పొందుతారు. ఈ తులారాశి వారికి విదేశీ యానం బాగా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు. వీరిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది.
తులారాశి వారికి సంగీత సాహిత్యాల్లో అధిక అభిలాష ఉంటుంది. అలాగే వీరి కోపం చాలా త్వరగా వస్తుంది. అయితే ఎంత త్వరగా కోపడతారో అంత త్వరగా చల్లబడతారని చెప్పవచ్చు. ఈ రాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే వీరు ఎంత సంపాదించినా దానినే ఖర్చు చేసేస్తారు. అందువల్ల వీరు తమ సంపాదన స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు. ఎందుకంటే వీరికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే చాలా మంచిది. ఈ జాతకులకు శుక్రగ్రహ ప్రభావం ఉండటం వల్ల శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది. శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది. తులారాశి వారికి నీలపు రంగు బాగా కలిసి వస్తుంది. అందువల్ల నీలపు రంగు కలిగిన చేతి రుమాలను జేబులో ఉంచుకోవటం ఎల్లవేళలా మంచిది. ఇక అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే 6 అనే సంఖ్య వీళ్ళకు శుభ ఫలితాలను ఇస్తుంది. 4, 5, 8 అనే సంఖ్యలు మధ్యం ఫలితాలను ఇస్తాయి. చిత్తా నక్షత్రం పుట్టినవారు మంచి నేత్రాలను కలిగి ఉంటారు. వీరికి చిత్ర విచిత్ర వస్తు సేకరణయందు ఆ శక్తి అధికంగా ఉంటుంది. ఈ చిత్తా నక్షత్రం జన్మించేవారు మహిళలు కారణం లేకుండా ఆవేశానికి లోనవుతారు. ఇతరులు తప్పు చేస్తే వారు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా ప్రశ్నిస్తారు. అలాగే చిత్తా నక్షత్రంలో పుట్టినవారు మధ్య వయసు వరకు కూడా సుఖభోగాలను అనుభవిస్తారు. ఆ తర్వాత ఈ జాతకులకు మితమైన భోగభాగ్యాలు చేకూరుతాయి. అలాగే స్వాతి నక్షత్రంలో జన్మించే వారికి దయాగుణం దానగుణం అధికంగా ఉంటుంది. ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ కూడా ఈర్ష్య స్వభావం కూడా ఉంటారు. చాలా మృదువుగా సున్నితంగా మాట్లాడతారు. వీరు బ్రాహ్మణులకు ప్రియమైన వారుగాను భోగభాగ్యాలు అనుభవించేవారుగాను ఉంటారు. తులారాశిలో జన్మించేవారు చిత్త నక్షత్ర జాతకులకు త్రిముఖ రుద్రాక్షను, స్వాతి నక్షత్ర జాతకులకు అష్టముఖి రుద్రాక్షను, విశాఖ నక్షత్ర జాతకులకు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే చాలా మంచిది. ఈ రాశి జన్మించేవారు ధరించాల్సిన రత్నాలు చిత్త నక్షత్ర జాతకులు పగడాన్ని ధరించాలి. ఒక మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర పూజ చేసుకుని కందులు దానం ఇచ్చి ఉంగరపు వేలుకు విండిలో పొదిగిన పగడం ధరించాలి. స్వాతి నక్షత్ర జాతకులకు గోమీదకమును ధరించాలి. ఒక మంగళవారం నాడు దుర్గాదేవికి కుంకుమార్చనలు చేయించి మినుములు దానం ఇచ్చి బంగారంలో పొదిగిన గోమేదకమును మధ్య వేలుకు ధరించాలి. ఇలా చేయడం వల్ల మీకు అంతా కూడా బాగుంటుంది. విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు ఒక గురువారం నాడు శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి శనగలు దానం ఇచ్చి బంగారంలో పొదిగిన కనక పుష్యరాగాన్ని చూపుడు వేలుకు ధరించాలి. ఇలా రక్తదానం చేయడం వల్ల తులారాశి వారికి కార్యసిద్ధి కలుగుతుంది. శుభ ఫలితాలు కూడా కలుగుతాయని చెప్పవచ్చు. మీకు అంతా కూడా అదృష్టమే కలుగుతుంది. ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పవచ్చు. ఎప్పుడు కూడా మీరు అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు. అక్టోబర్ 9వ తారీఖున సాయంత్రం 5 గంటల లోపుగా మీరు ఇలా ఎవరికన్నా దానం అంటే ఏమన్నా వస్తువులు కానీ ఎవరికన్నా ఏమైనా దానం చేస్తే మీకు అంతా కూడా మంచిది. అలా అని చీపురు కట్టు కానీ ఏమన్నా మీకు పాడైపోయిన వస్తువులు మాత్రం అస్సలు దానం చేయకండి. మీకు మంచి అని అనిపిస్తే అంటే డబ్బులు కానీ లేకపోతే ఏమైనా అవసరమైన వస్తువులు కానీ దానం చేస్తే మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. తులారాశి వారికి ఇక అదృష్టం అనేది ఇక వెంటాడుతుంది. ఇక ఆపడం ఎవ్వరి తరం కాదు. మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారు. తులారాశి వారు ఎప్పుడూ కూడా అద్భుతమైనటువంటి మార్పు అనేది చూస్తారు. దేని గురించి కూడా ఆలోచించకండి. వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. ఓకే అండి, చూశారు కదా తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.